హైదరాబాద్లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాబట్టి ప్రజలను తక్కువ నిలయొద్దని చెప్పి తప్పనిసరిగా పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ విధానాన్ని ప్రకటించాలి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనే ఉండండి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. చిన్న చిన్న పదవులు